ఒక చిన్న కథ చెప్తాను మీకు. కొన్ని ఇయర్స్ ముందు ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక మాల్లోకి వెళ్ళాను నేను. ఆ మాల్లో ఫుడ్ కోర్ట్కి వెళ్ళినప్పుడు అన్ని కంట్రీస్ నుంచి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క డిఫరెంట్ అరోమా వస్తూ ఉంది. చాలా ఇంటెన్స్ స్మెల్స్ కూడా వస్తున్నాయి. కొన్ని నాకు కొంచెం వింతగా కూడా అనిపించాయి, కొంచెం నాజియేటింగ్గా కూడా అనిపించింది యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఐ లైక్ ట్రైయింగ్ న్యూ ఫుడ్స్. కానీ ఆ కాంబినేషన్స్ నాకు చాలా కొత్తవి. సో ఐ కుడెంట్ ఎంజాయ్ దెమ్ రైట్ అవే. అస్సలు తినలేకపోయాను నేను వాటిని. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ బేబీస్ గో త్రూ వెన్ వీ స్టార్ట్ సాలిడ్ ఫుడ్స్ ఫర్ దెమ్. అంత కొత్త వాళ్ళకి టేస్ట్, టెక్స్చర్, స్మెల్. యెట్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు లైక్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫస్ట్ బైట్. మనం పెట్టగానే వాళ్ళు తినేయాలి, వాళ్ళకి నచ్చేయాలి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను. మా బాబా అస్సలు తినడు, మా పాప అస్సలు ఫుడ్డే నోట్లో పెట్టుకోదు అని చెప్పి వాళ్ళని పిక్కీ ఈటర్స్ అనో, ఫసీ ఈటర్స్ అనో, ప్రాబ్లమాటిక్ ఈటర్స్ అనో లేబుల్ చేసేస్తాము. బట్ వాట్ దే రియలీ నీడ్ ఈస్ టైమ్, పేషెన్స్ అండ్ రెపిటీషన్. సో చిన్న బేబీస్కి కొత్తగా ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ 10 to 15 ఎక్స్పోజర్స్ కావాలి ఆ కొత్త ఫుడ్ వాళ్ళకి అలవాటు అవ్వడానికి. అండ్ ఈ ఎక్స్పోజర్స్ అన్నీ పాజిటివ్గా వితౌట్ ఫోర్స్ ఆర్ ప్రెషర్ ఉండాలి. టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి అంటే, బేబీస్ నీడ్ టైమ్ టు గెట్ యూస్డ్ టు న్యూ ఫుడ్స్.